చిన్నారులు రాసినప్పుడు తెలుగులో, హిందీలో లేదా అంకెలేసినప్పుడు మనం రాసే డైరెక్షన్లో కాకుండా విచిత్రంగా వేరే వేరేగా రాసేస్తూ ఉంటారు. తిరగేసి రాస్తూ ఉంటారు. మిర్రర్ రైటింగ్ అని కూడా అంటారు దీన్ని. ఇది పెద్ద సమస్య ఏమీ కాదు. 7-8 ఏళ్లలోపు ప్రతి 10 మంది పిల్లల్లో దాదాపుగా 8-9 మంది పిల్లలు చేసే పనే. ఆ సమస్యని పరిష్కరించడానికి కొన్ని మార్గాలు చూద్దాం. చిన్న అక్షరాల్లో బీని డి లాగా రాస్తున్నారనుకోండి, 2 చేతులు ఇలా చూపించండి. వాళ్ళ ఎదురుగా చూపించినప్పుడు వాళ్ళకి ఈ చెయ్యి బి లాగా కనిపిస్తుంది. ఇది ఒక లైన్, ఇది ఒక బల్బ్. ఈ లైన్ బల్బ్ బి అని చెప్పండి. ఇది బి అని చెప్పండి. ఒక్క చెయ్యి చూపించి ఇది బి అని చెప్పండి. దీన్ని డి అని చెప్పండి. ముందుగా బల్బ్ ఉంటుంది, తర్వాత లైన్ ఉంటుంది. దీన్ని డి అని చెప్పండి. మీరు చూపించిన చేతుల్ని వాళ్ళు కళ్ళతో చూడడం ద్వారా, అది చూపించినప్పుడు మీరు చెప్పడం ద్వారా ఆడియో విజువల్ 2 సింక్ అయ్యి వాళ్ళ మనసులో దాదాపుగా ఆ సమస్య పరిష్కారం వైపు ఇది దారితీస్తుంది. అలాగే బి అని ఒక రంగుతో రాయండి, డి అని ఇంకొక ముదురు రంగుతో రాయండి. దాదాపుగా కాంట్రాస్ట్ కలర్స్ ఉండాలి. బ్లూ కలర్తో బి రాస్తే రెడ్ కలర్తో డి రాశారనుకుందాం. సో మీరు రాసినప్పుడు ఆ బ్లూ కలర్లో ఉండేది బి అని, రెడ్ కలర్లో ఉండేది డి అని మీరు చెప్తూ ఆ రంగులు విడివిడిగా ఉండడం ద్వారా ఆ మెదడుకి ఆ సంకేతం సరిగ్గా చేరుతుంది. బిని బి లాగా, డిని డి లాగా గుర్తుపట్టడానికి అవకాశం ఉంటుంది. 3 రివర్స్లో రాశారనుకోండి, ఇలా రాయకూడదు అని చెప్తూ ఎలా రాయాలో ఆ అంకెని సరైన డైరెక్షన్లో మీరు రాయండి. అక్షరం రాసినప్పుడు ఆ అక్షరం ఏ దిశలో ఉంటుందో కూడా వాళ్ళకి తెలియాలి. ముందుగా ఒక నిలువుగీత నేర్పండి, తర్వాత ఒక అడ్డగీత నేర్పండి. నిలువుగీత నేర్పినప్పుడు పైనుంచి కిందకి నేర్పండి, అడ్డగీత నేర్పినప్పుడు ఎడం వైపు నుంచి కుడి వైపుకి నేర్పండి. ఆ 2 గీతలను ఉపయోగించి మాత్రమే తయారయ్యే అక్షరాలని నేర్పించండి. ఎల్, టి, హెచ్ ఇలా నేర్పడం ద్వారా మెల్లగా డైరెక్షన్ అలవాటు అవుతుంది. అప్పుడు పి రాసినప్పుడు, బి రాసినప్పుడు, డి రాసినప్పుడు, క్యూ రాసినప్పుడు నిలువుగీత ఎటువైపు ఉంటుంది, ఆ బల్బ్, ఆ సర్కిల్ ఎటువైపు ఉంటుంది తెలుస్తుంది. అలాగే స్టేషనరీ స్టోర్స్లో అక్షరమాల అని ఉండే చార్ట్లు కొన్ని దొరుకుతాయి. ఆ అక్షరమాలలో నుంచి, ఆ బ్లాకుల్లో నుంచి ఏ అక్షరాలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఏ అక్షరాలు వాళ్ళు తిరగేసి రాస్తున్నారో వాటిని మాత్రమే ఆ బ్లాక్ కత్తిరించి విడిగా చూపించండి. అది చూపిస్తూ దూరం నుంచి దగ్గర నుంచి చూపిస్తూ దాని పక్కన 4-5 అక్షరాలను పెడుతూ ఒక పదం తయారు చేయండి. బి సమస్య అనుకుందాం. బిఓఓకి బుక్ అని రాయండి, బెల్ అని రాయండి, బ్యాట్ అని రాయండి. ఆ బి మాత్రం అలాగే ఉంటుంది. పక్కన ఏటీని మీరు చేర్చడం ద్వారా బ్యాట్ అవుతుంది, పక్కన ఓకే చేర్చడం ద్వారా బుక్ అవుతుంది. సో ఈ బి ఇలా ఉంది, ఈ బి ఇలానే ఉంటుంది అని అర్థమయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఇబ్బంది పడే అక్షరాన్ని స్కెచ్ పెన్తో కొంచెం పెద్ద సైజులో రాసి వాళ్ళకి ఇవ్వండి. మీ ఎదురుగా కూర్చుని వాళ్ళని 2-3 సార్లు చెప్తూ ట్రేస్ చేయమని చెప్పండి. ఇంకో కాగితాన్ని వాళ్ళ ముందే పెట్టి మీరు వాళ్ళు చూసేలాగా రాయండి. 3 అనే అంకె రాయాలంటే మీరు ఇలా రాయండి. పి అని రాయాలంటే మీరే ఒక నిలువు గీతని పైనుంచి కిందకి ఇలా రాయండి. వాళ్ళు కూడా మీ ముందు అలాగే రాస్తారు. అలాగే సర్కిల్ ఇటువైపు నుంచి ఇలా రాయండి. వాళ్ళ ముందు కూర్చుని వాళ్ళు ఏ డైరెక్షన్లో ఆ అక్షరాన్ని, ఆ గీతని రాయలేకపోతున్నారో మనం దాని పరిష్కారాన్ని సరైన డైరెక్షన్లో ఇవ్వాలి. ఇలాంటివి ప్రేమగా అక్కయ్య, అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు లేదా అమ్మా నాన్న లేదా టీచర్స్ దగ్గరుండి చాలా మమకారంతో, వాత్సల్యంతో ఒక మృదువైన కంఠస్వరంతో చెప్తే మెల్లగా సమస్య పరిష్కారం అవుతుంది.